బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు రాజకీయం హీట్ ఎక్కింది. ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్లిన మాజీ మంత్రి బాలినేని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ క్యాడర్ పై దాడులకు తెగబడుతున్నారని, వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత వ్యాపారాలను టార్గెట్ చేస్తున్నారని, తమను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయం వద్దనుకున్న వ్యక్తిని మళ్లీ లాగారని బాలినేని చెప్పారు. బాలినేని కామెంట్లపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మండిపడ్డారు. బాలినేని మానసిక పరిస్థితి బాగోలేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి. ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను వదిలిపెట్టను ఒంగోలుని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఏం చేతకాలనుకుంటున్నారా? తెగించానంటే ఏం ఎవరికి ఆగదు. ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. ఏందయ్యా ఇది? నీచమైన సంస్కృతి. ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతారో? వయసులో పెద్దోడు అయిపోయారు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం, మళ్ళీ ఏం తెలియదు అంటాం. నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేదేంది? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదేంది? ఎవడన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరన్నా ఒక్కడన్నా బెదిరించావా? ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు, చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు ఏమైనా మీ పోలీసులు ఏమైనా నువ్వు కేసు పెట్టారా? ఎవరి మీద ఒకరి మీద పెట్టారా? మళ్ళీ ఆ తర్వాత మేడికొండ మోహన్ని ఒక ఆడ మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా? వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా? రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు, నేను ఏ పాపం తెలియదు, ఏం భాష మాట్లాడతావో ఏం చేస్తావు? నవ్వుతున్నారా జనం నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసే శాస్త్రాలకి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం లైవ్ లో అందిస్తారు. రైట్ జయరాం, ఇప్పటికే చూసుకుంటే మాజీ మంత్రి బాలినేని అటు ఎమ్మెల్యే జనార్దన్ మధ్య వ్యక్తిగతంగా కాను అలాగే రాజకీయంగా కూడా మాటల యుద్ధం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకరిపైన ఆరోపించుకుంటున్నారు, అబద్ధాలను కూడా అంటున్నారు ఇటు ఎమ్మెల్యే జనార్దన్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఉమా, సార్వత్రిక ఎన్నికలు ఫలితాల తర్వాత ఒంగోలు రాజకీయాలు ఒక నెల రోజుల పాటు అయితే సైలెంట్గా ఉన్నాయి. ప్రస్తుతం అయితే నిన్నటించి ఒంగోలు రాజకీయాలు ఒక్కసారిగా హీట్గా పెంచాయి. అండ్ ఇక్కడ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, ఇక్కడ వైసీపీ అభ్యర్థి అంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై అత్యధిక మెజార్టీ గెలిచారు. అయితే ఈ ఎన్నికలు ఫలితం తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు హైదరాబాద్కే వెళ్ళిపోయాడు. అయితే నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న ఇటు ఒంగోలుకి రావడం జరిగింది. నిన్న మాజీ మంత్రి అంటే బాలినేని మాట్లాడుతూ ఇటు టీడీపీ ఎమ్మెల్యే ఇటు దామచర్ల మీద చాలా హాట్ కామెంట్ చేశారు. నా వ్యక్తిగతంగా నా ఆస్తుల మీద మీరు టార్గెట్ చేశారు, ఇటు వైసీపీ కార్యకర్తలు మీరు దాడులు చేస్తున్నారు, చాలా ఒంగోలులో ఒక హింసాత్మక ఘటనలు మీరు పాల్పడుతున్నారు, ఇవన్నీ నేను చూస్తూ ఊరుకోనని కూడా అయితే ఆయన తీవ్ర స్థాయిలో చాలా హాట్ కామెంట్ చేశారు. ఈ హాట్ కామెంట్స్కు ఇటు ఒంగోలు ఇటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యారు. మేము ఎప్పుడు మీ వ్యక్తిగతంగా మేము టార్గెట్ చేయలేదు, మీ వ్యాపారాల జోలికి మేము వెళ్ళలేదు, మీ వ్యాపారాల్లో అవినీతి జరిగింటే అటు చట్ట ప్రకారంగా మేము వెళ్తాం తప్ప మేము మీ వ్యక్తిగతంగా వచ్చే పరిస్థితి లేదు కూడా అయితే ఆయన
చెప్పడం జరిగింది. వీరిద్దరి మధ్య డైలాగ్ వారు ఒంగోలులో ఒక్కసారిగా అయితే ఒక రాజకీయ హీట్ పెంచింది. అంటే ఎన్నికల ముందు కూడా ఇదే డైలాగ్ వారు సాగింది. అప్పుడు వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఇటు ఇరువురు కూడా అయితే పరస్పర ఇటు దాడులు పాల్పడారు. అప్పుడు పెద్ద ఎత్తున అయితే ఒంగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ టైంలో కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు సేమ్ కూడా ఎన్నికల ఫలితం తర్వాత ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే నాపై దాడి చేయండి, మీకు చేతనైతే నన్ను కొట్టనంటూ కూడా ఇటు వైసీపీ నేత బాలినేని ఇటు చెప్పడంతో ఒక్కసారిగా ఇటు వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా నేతలు మొత్తం కూడా అయితే ఈ బాలినేని కామెంట్స్ పై కూడా చాలా హీట్ పెంచాయి ఇటు వైసీపీలో. అదేవిధంగా ఇటు టీడీపీలో కూడా సేమ్ అదే రీతిలో కూడా అక్కడ దామచర్ల జనార్దన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఒంగోలు పాలిటిక్స్ ఒకసారి హీట్ ఎక్కాయి. మళ్ళీ ఈ రోజు కూడా అయితే బాలినేని నిన్న చేసిన ఆరోపణల మీద మరికొంత సేపట్లో అయినా మీడియాతో మాట్లాడినారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఒంగోలు పాలిటిక్స్ చాలా హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇటు అవినీతి మీద నిన్న దామచర్ల జనార్దన్ మాట్లాడినాడు. ఒక్కొక్కటి వెలికి తీస్తాము, ప్రతి ఒక్కరిని కూడా తప్పు చేసామని ఇటు జైలుకి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. చేతనైతే మీరు నిరూపించండి, మీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, అవసరమైతే నన్ను ఇటు జైల్లో వేయండి, నా కార్యకర్త జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోవడానికి కూడా అయితే నిన్న వైసీపీ నేత బాలినేని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జయరాం.